ఇదేంట్రా నాయన ఇల్లంతా గందరగోళంగా ఉంది అనుకుంటున్నారు. ఇది వచ్చేసి మార్నింగ్ వైబ్ అనమాట. ఇది వచ్చేసి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అండి. ఇవి వచ్చేసి అర్జెంట్ అనేసరికి పిల్లలకి స్కూల్కి రెడీ చేసుకుంటూ ఒక పక్క వచ్చేసి ఇలా కటింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించేశాక తర్వాత నేను కట్ చేసుకున్న దాన్ని స్టిచ్ చేసుకుంటానండి. ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకుంటే అంటే కటింగ్ అంటే పెద్ద తలనొప్పి అని నాకైతే. ఇవి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అనమాట. ఇవి ఇప్పుడు వచ్చిన యూనిఫామ్స్ చాలా బాగున్నాయండి. క్లాత్ వైజ్గా కూడా చాలా బాగా నచ్చాయి ఇవైతే. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేసేసేయండి. ఇలా ముందుగా కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మనకి టైం దొరికినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఇంకా నిద్ర కూడా లేదండి. పిల్లల కోసం ఫుడ్ మొత్తం టిఫిన్ అనేది రెడీ చేసేసి పెట్టేసుకుంటే పిల్లలు లేసాక త్వరగా చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఇలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. పెట్టుబడి లేని వర్క్ అంటారు కానీ ఈ టైలరింగ్ అనేది పెద్ద తలనొప్పి అనమాట. జబ్బులు కూడా వెంటనే వస్తాయండి. టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. నాకైతే నేను ఫుడ్ ఎక్కువ తినకపోయినా లావు వచ్చేస్తున్నానని. ఎందుకంటే తింటాం ఒకే చోట కూర్చుంటాం కదండి, అందుకే లావు వచ్చేస్తాము. కొంతమంది ఎక్కువ తిన్నా అలానే సన్నగా ఉంటారు. కొంతమంది వచ్చేసి కొద్దిగా తిన్నా లావు వస్తారండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.